హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం చామగడ్డలతో పులుసుని అయితే చేసుకుందాం. ఇందులో అయితే ఏం వేయడం లేదండి, ఓన్లీ వెజ్. ఇది వెజ్ పులుసు. దీనికోసం ముందుగా మనం కుక్కర్లో ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద 3 టమాటోస్, కొంచెం ఉప్పు, దాంట్లోనే మనం ఆయిల్ కూడా వేసి లో ఫ్లేమ్లో అయితే ఇది గుజ్జు అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం నాకు ఫ్రై అవ్వడానికైతే 15 మినిట్స్ అయితే అయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ఆనియన్, ఒక టొమాటో అయితే పేస్ట్ చేసి వేస్తున్నాను. పులుసు గ్రేవీలాగా కావాలి కదా, అందుకని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే కారంని కూడా యాడ్ చేస్తున్నాను. కారం అయితే మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కారం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చామదుంపలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే మెంతుల జీలకర్ర పౌడర్ అండి. ఇది వేయడం వల్ల పులుసు అనేది మనకి హోటల్ స్టైల్లో స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నానబెట్టుకున్న చింతపండు కూడా మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత వాటర్ అయితే అవసరమో పులుసు లిక్విడ్ని బట్టి వాటర్ని కూడా మనం యాడ్ చేసుకొని ఒక 2 to 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా విజిల్స్ అయిపోయిన తర్వాత మన చామదుంపలు అనేవి మనకి బాయిల్డ్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకుంటే ఎమ్మి పులుసు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.